అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిని మార్చారు. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నాం, రైల్వే కోడూరు అభ్యర్థిని ఎందుకు మార్చాల్సి వచ్చిందనే చెప్పుకున్నాం. సో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల విషయంలో అంతర్గతంగా సర్వే జరుగుతోంది అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. సో టీడీపీ ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల సీరియస్గా ఉంది, అభ్యర్థుల మీద నిఘా పెట్టింది, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం తీరు, అభ్యర్థుల వ్యవహార శైలి, అభ్యర్థులు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు అనే విషయంలోన చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. రాబిన్ శర్మ గారి టీంతో పాటు మరో టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 12 మంది అభ్యర్థుల మీద నిఘా పెట్టారు. ఆ 12 నియోజకవర్గాలు కూడా సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్లో వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ అంతా సేఫ్ జోన్, ఫస్ట్ లిస్ట్ వరకు ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడా గొడవలు లేని కాంట్రవర్సీ లేని నియోజకవర్గాలన్నీ ఫస్ట్ లిస్టులో ఇచ్చేశారు, 94 సీట్లు. కానీ సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఇచ్చినవి చాలా వరకు కాంట్రవర్సీ ఉన్న సీట్లే, వివాదాలు ఉన్న సీట్లు, విభేదాలు ఉన్న సీట్లే. సో ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో అందులో మనం శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే పాతపట్నం నియోజకవర్గం అక్కడ 2 వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒక వర్గానికి సీట్ ఇచ్చారు, ఇంకో వర్గం ఇప్పుడు అసంతృప్తిగా ఉంది, వాళ్ళతో మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సర్వే జరుగుతోంది, ఫోకస్ ప్రస్తుతానికి టీం ఉంది. అలాగే భీమిలిని గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు, కానీ స్టిల్ ఇప్పటికీ భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సర్వే జరుగుతుంది, ఎస్కోట నియోజకవర్గంలో కూడా సర్వే జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. కానీ అక్కడ ఆయన ఈ మధ్య కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కడ కాస్త భవానీ గారికి ఇస్తే బాగుంటుందేమో, భవానీ గారి పట్ల మంచి పేరు ఉంది కదా అనే ఆలోచన కూడా, ప్రపోజల్ కూడా ఉంది. ఏమో అది మేబీ 99% మార్చకపోవచ్చు, వాసు గారినే కొనసాగించవచ్చు. కాకపోతే కొన్ని సలహాలు అయితే ఉంటాయి. పార్టీ పరంగా అక్కడ కూడా సర్వే అయితే జరుగుతోంది. అలాగే అమలాపురం నియోజకవర్గంలో కూడా సర్వే జరుగుతోంది, ఒకసారి చూస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఏలూరు నియోజకవర్గంలో సర్వే జరుగుతోంది. ఏలూరు అభ్యర్థి విషయంలో బడేటి చంటి గారికి ఇచ్చారు. ఈ నియోజకవర్గం మీద పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు, కొన్ని మార్పులు చేర్పుల విషయంలో ఆలోచిస్తున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఒక 2 నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు పరిధిలో ఒక 2 నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశంలోనేమో కందుకూరు, మార్కాపురం ఈ 2 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1 నియోజకవర్గము, సూళ్ళూరుపేట నియోజకవర్గము, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనేమో 3 నియోజకవర్గాలు, తంబలపల్లి, సచ్చివేడు ఈ నియోజకవర్గాలు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టి సర్వే టీమును పెట్టారు. వాళ్ళు 24/7 అభ్యర్థుల ప్రచారం ఎలా జరుగుతోంది, కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు అనే మొత్తం టీడీపీ పార్టీ పరంగా వాళ్ళకు ఫార్మాట్ వచ్చింది. ఆ ఫార్మాట్ ప్రకారం అభ్యర్థులు వ్యవహార శైలి ఎలా ఉంది, పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, కార్యకర్తల మీటింగ్ ఎలా ఉంది, ఇంటర్నల్ మీటింగ్స్ అలాగే ఎక్స్టర్నల్ మీటింగ్స్, బయట పబ్లిక్ మీటింగ్స్, ఇంటర్నల్గా క్యాడర్ మీటింగ్స్, ఈ రెండిట్లో కూడా అభ్యర్థులు ఎంతవరకు చేరువవ్వగలుగుతున్నారు అనే విషయం మీద పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. సో దీనిలో ఆల్మోస్ట్ చాలామంది అభ్యర్థులకి అవసరమైతే మార్చడమా, లేదంటే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడమా అనేది ఆలోచిస్తున్నారు. మార్చడం అంత సులువు కాదు ఈ పరిస్థితుల్లో. ఆల్రెడీ అభ్యర్థులకి సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు జనంలోకి వెళ్ళి రోజుకో 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు ఏమయ్యా నీకు సీటే కాదు, నువ్వు కాదు, వేరే వాళ్ళకి ఇస్తాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంత ఆశమాషి వ్యవహారం కాదు. అందుకే మ్యాక్సిమం మార్చడానికి అయితే చూడరు. కానీ ప్రత్యర్థులను ఎవరైతే పార్టీలోనే వేరే వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళను కలుపుకోమని మాత్రం క్లాస్ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు గారు కాంప్రమైజ్ అవ్వరు. ఖచ్చితంగా పార్టీలో ఉన్న ప్రత్యర్థిని కలుపుకోవాల్సిందే. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి, బతిమలాడాలి, ఏదో ఒకటి చేయాలి, దారిలోకి తెచ్చుకొని కలిసి ప్రచారం చేయాల్సిందే అనేది పార్టీ ఏకైక గైడ్లైన్. అలా చేసిన అభ్యర్థి చంద్రబాబు గారి దృష్టిలో పడినట్టే. ఒకవేళ అలా అందులో ఫెయిల్ అయితే, వర్గాలను కలుపుకోవడంలో ఫెయిల్ అయితే మాత్రం చంద్రబాబు గారు కొంచెం కాస్త సీరియస్ డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి నియోజకవర్గాలు దాదాపుగా 14 ఉన్నాయంట. దీనిలో ఒక 4-5 మారుస్తారు అనేది మన నుంచి రకరకాల సోర్సుల ద్వారా వస్తున్న సమాచారం. ఈ మార్పులు కూడా ఇప్పుడు ఉండవు, ఏప్రిల్ 13 తర్వాత, అంటే నోటిఫికేషన్ ఇది వచ్చిన తర్వాత ఉంటాయి. చివరి నిమిషంలో బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించారు కదా, చివరి నిమిషంలో లేదు ప్రజాబలం, కార్యకర్తల బలం ఇతనికి కాదు అతనికి ఉంది అని అనిపిస్తే వీళ్ళకి బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు.
అలా కూడా జరగవచ్చు కొన్ని నియోజకవర్గాల్లో. ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.